హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి. పిల్లలు మాత్రం భలే ఇష్టపడతారండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎటువంటి హడావుడి లేకుండా చాలా క్విక్గా చేసుకునే ఐటెం అండి. బ్రెడ్స్ తోటి చేస్తారండి. వీటిని చీజ్ కార్న్ మినీ బైట్స్ అంటారండి. చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ చీజ్ కార్న్ మినీ బైట్స్ చేసుకోవడం కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు బ్రెడ్స్, చీజు, ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజలు, టమాటో సాసు, చిల్లీ ఫ్లాక్సు, బటరు, అలాగే వెజ్ మైనస్, అలానే కొత్తిమీర, ఇంకా ఆరిగానో. మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ని వేసేసుకోండి. ఒకవేళ చీజ్ కానీ లేనట్లయితే ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్ట్. సో ఇలా ముందుగా నేను ఇక్కడ ఈ చీజ్ కార్న్ మినీ బైట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా నేను ఇక్కడ 6 బ్రెడ్స్ తీసుకున్నానండి. బ్రెడ్స్ని ఇలా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. బౌల్తో కానీ లేదంటే గ్లాస్తో కానీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తే ఏంటంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజల్లోకి చీజు, అలానే కొంచెం కొత్తిమీర, చిల్లీ ఫ్లాక్స్, అలానే కొంచెం ఓరిగానో కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, మన ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే, వాటినే చిల్లీ ఫ్లేక్స్ అంటారు. సో ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సో స్వీట్ కార్న్కి ఉప్పు కావాలి కాబట్టి కొంచెం చప్పగా ఉండకుండా లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఇలా బ్రెడ్స్ని రౌండ్గా దీనిపైన టమాటో కచపు, అలానే వెజ్ మైనస్ని కూడా ఇలా లైట్గా అప్లై చేసుకోండి. మీ దగ్గర వెజ్ మైనస్ కానీ లేనట్లయితే టమాటో సాస్ అప్లై చేసి కూడా చేసుకోవచ్చండి. కొంచెం టేస్ట్ మారిద్ది అనమాట. సో ఇప్పుడు వీటిపైన మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ మిశ్రమం అంతా కూడా ఇలా చక్కగా పెట్టుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ 6 బ్రెడ్స్ తీసుకొని ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మినీ బైట్స్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. సో లో ఫ్లేమ్లో మూతను పెట్టుకొని ఇలా కొంచెం సేపు రోస్ట్ చేసుకోండి. బ్యాక్ సైడ్న మాడిపోకుండా చూసుకోండి. ఒకవేళ మాడితే ఏంటంటే చేదుగా తినలేమన్నమాట, టేస్ట్ కూడా బాగోదు. సో ఇలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మనకు చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయిద్ది. చూస్తున్నారు కదా, సో ఇలా మెల్ట్ అయితే సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు రెండో వైపు చూడండి, చక్కగా రోస్ట్ అయిందండి, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా టమాటో కచప్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం భలే ఇష్టపడతారండి. ఒక్కటి తింటే ఆపరనమాట, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయండి. సో చాలా ఈజీగా, చాలా క్విక్గా, తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బై బై.